శివునికి అనేక కోణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అతను శ్మశాన వాటికలో చీకటితో ముడిపడి ఉన్న ప్రదేశాలలో తిరుగుతాడు. దీంతో ఆయనకు శ్మశాన అధిపతి అనే పేరు వచ్చింది. శివుడు ఈ శ్మశాన వాటికలను తన నివాసంగా ఎందుకు చేసుకున్నాడు మరియు దానికి సంబంధించిన లోతైన అర్థాలను తెలుసుకుందాం. శివుడు శ్మశాన ప్రభువు లేదా శ్మశాన అధిపతిగా భావిస్తారు. శివునికి ఒక సారాంశం శ్మశాన వాటిక నివాసి ఈ సంబంధాన్ని సూచిస్తుంది. కాళి, అతని భార్య శ్మశాన కాళి అనే మరొక పేరుతో పిలువబడుతుంది. ఒకసారి కైలాసంలో ఉన్నప్పుడు శివపార్వతులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన పార్వతి తన ఇల్లు కాబట్టి కైలాసం వదిలి వెళ్లమని శివుడిని కోరింది. శివుడు వెంటనే కైలాసం నుండి బయటకు వచ్చాడు, కాని తనకు వెళ్లడానికి స్థలం లేదని గ్రహించాడు. శివుడు ఎక్కడికి వెళ్లాలా అనే ఆలోచనలో మునిగిపోతుండగా అటుగా వెళ్తున్న నారదుడు అతన్ని చూశాడు. శివుని దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడిగాడు. ఏమి జరిగిందో మరియు అతని ఇబ్బందిని శివ అతనికి వివరించాడు. అది విన్న నారదుడు శ్మశానవాటికకు వెళ్లమని చెప్పాడు. ఎందుకంటే అక్కడ తనను కలవరపెట్టడానికి ఎవరూ లేరు కాబట్టి ఇది బస చేయడానికి ఉత్తమమైనది. శివ కూడా నిజమేనని గ్రహించి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతను తన శరీరానికి బూడిద పూసుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. అందువలన శివుడు శ్మశానవాసి అని పిలువబడ్డాడు. ఇంకా ఆసక్తికరమైన విషయాలు కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో చూడండి.